ఈ వీడియోలో ఉల్లికోళ్ళు పచ్చడి తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికోళ్ళు, అంటే ఉల్లికోళ్ళు తక్కువ ఉన్న వల్ల కొంచెం నేను ఉల్లిపాయ వేస్తున్నాను, లేకపోతే ఎక్కువ ఉంటే కోళ్ళు ఒకటి వేసుకున్నా సరిపోతాయి. ఉల్లికోళ్ళు, కొంచెం ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసాను, కొంచెం కరివేపాకు. ఇది కావాల్సిన పోపు సామాను అనమాట. ఇది పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం చింతపండు, ఉప్పు, ఇంగు. మూగుడుని పెట్టుకుని స్టవ్ మీద నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత బాగా వేసుకోవాలి. రెండు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి. ఉల్లిపాయలు మంచి రంగు మారేదాకా వేపుకోవాలి. ఇంకా కొంచెం సేపు అలా తిప్పితే వేగిపోద్ది. వేగిన తర్వాత ముందుగా కోసుకుని పెంచుకున్నటువంటి ఉల్లికాడలను కూడా అందులో వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని ఎర్రగా వేసుకోవాలి. పోపు ఇదిగో ఇలా ఎర్రగా వేపేసుకున్నాను. ఈ ఉల్లికోళ్ళని, ఉల్లిపాయలని కలిపి ఇలా వేపుకున్నాను. ఫస్ట్ ఇది వేసేద్దాము మిక్సీలోని. ఇది కొంచెం నలిగాక ఇందులో కొంచెం చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి కొట్టి తీసుకొస్తాను. ఉల్లికోళ్ళ పచ్చడి రెడీ అయిపోయింది. మిక్సీ పెట్టేసి తెచ్చేసాను. ఇది చపాతీల్లోకైనా, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఏ టిఫిన్లో అయినా నంచుకోవచ్చు. అదే రైస్లోకి మాత్రం కొంచెం నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే మరి ఉల్లికోళ్ళ పచ్చడి మళ్ళీ వేసుకుని తింటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్.